హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నీతమ్మ వంటిల్లు. నేను ఈరోజు మీకు దోసకాయ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దోసకాయలు చాలా గట్టిగా ఉన్నవి 2 తీసుకున్నాను. గట్టిగా ఉన్నవైతేనే పచ్చడి ముక్క కరకరలాడుతూ బాగుంటుంది. తీసుకొని వాటిని సన్నగా ముక్కల పచ్చడికి మాదిరిగా తరుక్కున్నాను. ఇవి చేదు ఉన్నా పెద్దగా నష్టమేమి ఉండదు, ఎందుకంటే అది ఊరాక మంచిగా ఉంటుంది. కాబట్టి చేదున్న కాయ అయినా చిరు చేదుగా ఉన్నది, మరీ చేదుగా ఉన్నది అయితే బాగుండదు, కానీ చిరు చేదుగా ఉన్నది వేసుకోవచ్చు. గట్టిగా ఉన్న ముక్కలు తీసుకొని వాటిలో గింజలు కొంతవరకు తీసేయాలి, మరీ కసకసలాడుతుంటాయి. ఆ గింజలు తీసేసి దాంట్లో ఒక కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ తీసుకున్నాను. కారం 1 కప్పు కారం తీసుకున్నాను, పెద్ద కప్పు. దానికంటే కొంచెం తక్కువగా ఉప్పు, దానికి కొద్దిగా ఎక్కువగానే ఆవు పిండి, ఒక చిన్న చెంచాడు మెంతిపిండి వేసి మొత్తము కలిసేటట్టుగా కలుపుకున్నాను. పచ్చడిని కలుపుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపినట్లయితే అడుగు నుంచి ముక్కలకంతా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు కారం పడగానే దోసకాయలో సహజంగా ఉండేటటువంటి నీరుతోటి పచ్చడి నీరుగా తయారవుతుంటుంది. కొంతమంది పచ్చడిలో పోపు చేస్తూ ఉంటారు. నేను పచ్చి నూనెనే పైనుంచి పోస్తాను ఆవకాయకి మాదిరిగా. ఈ పచ్చడి 1 గంటలో మనం తినడానికి రెడీ అయిపోయి చక్కగా ఊరిపోయి ఉంటుంది. ఎంతో రుచికరమైనటువంటి ఆవకాయ రెడీ అయిపోతుంది. ఒకవేళ పోపు చేసి అందులో పోపు గింజలు వేసినట్లయితే కొంచెం ఆగినట్టుగా ఉంటుంది వారం రోజులున్నా. కానీ ఈ పచ్చడి అలా ఏమి ఉండకుండా ఎన్ని రోజులైనా చక్కగా ఉంటుంది. ఉప్పు సరిపోనే తడి తగలకుండా చూసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఉప్మాలలోకి తర్వాత వెనకడికి పెళ్ళిళ్ళ రోజుల్లో బాగా ఆవకాయ వేసేవాళ్ళు. చాలా చక్కటి రుచికరమైనటువంటి పచ్చడి మన కోసం రెడీ అయిపోయింది. దీన్ని రుచి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.